మత్తు మందు లాంటిది. మత పిచ్చి ఎక్కి సాగుకు దగ్గర చేసుకోవడానికి ఆడుతున్న ఆట. భారతదేశంలో అనిశ్చిత పరిస్థితి నెలకొల్పాలని, భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని, పక్కనున్న పాకిస్తాన్కి తిండి గింజలు లేవు, తినడానికి లేదు. పెట్రోల్ ధర 400 రూపాయలు అయింది కిలో, బియ్యం దొరకలేదు. పీపుల్ అంతా స్టార్వేషన్ తెస్తూ కొట్టుమిట్లాడుతుంది దేశం. ఎట్లనే ఇంటర్నేషనల్ ఫోకస్ను తన వైపు మలుకోవాలనే కాన్సెప్ట్తో కూడా పుట్టి పెరిగింది. అది అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ కానీ హెడ్ క్వార్టర్ అదే. మళ్ళీ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ తెచ్చిపోయాడండి? పాకిస్తాన్లే. అమెరికా నుంచి ఆపరేట్ చేసింది. లష్కర్ తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్లు కానీ రకరకాల టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్. గతంలో అమెరికా ఫండింగ్ చేస్తున్నాయి. ఏమని? ఎరాడికేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ ఫండింగ్ అందుకు $1,000 మిలియన్ చాలా డాలర్లు వస్తున్నాయి. ఆ అమౌంట్ అనేది టెర్రరిస్ట్ అగెనిస్ట్గా పంపిస్తే టెర్రరిస్ట్ని పోషించి మిగతా అమౌంట్ తినేసి టెర్రరిస్ట్ని భారతదేశంగా తీసుకొల్పడం. ఈ మధ్యలో వాళ్ళు చాలా ట్రబుల్లో పడ్డారు. ఇంకా ప్రజలు ఎదురు చూస్తున్నారు జాయిన్ కావడానికి యూనియన్లో. అలా అట్లా పీస్ఫుల్ ఉంది. ఆర్టికల్ 370 పెట్టేసి ఈ కొన్ని దాంట్లో లిబరేట్ చేసాడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మోదీ గారు గౌరవనీయులు లిబరేట్ చేసి అంటే ఎత్తేయడం మూలంగా ల్యాండ్ కొనుక్కోవచ్చు, అక్కడ అమ్మాయిలు చేసుకోవచ్చు. తర్వాత అక్కడ లిబరలిజం బాగా డెవలప్ అయింది, ప్రోగ్రెస్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ పీస్ నెలకొందని చెప్పేసి టూరిస్ట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిస్టులు. వాల్మామ సంఘటన జరగడం కూడా 2,60,00,000 మంది టూరిస్టులు వస్తారు ప్రయాణం. వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటే ఒకసారి ఊహించండి. బేస్ క్యాంపులో పోయిన తర్వాత యూనిఫామ్ పోలీస్ మన మిలిటరీ యూనిఫామ్స్ వేసుకొని ఐడి కార్డు చెక్ చేసుకుంటూ మేలు ఉండగా భార్య ఉండగా భర్తను చంపేయడం. అవును, భార్య పోయి నన్ను కూడా చంపేయని చెప్పినానంటే నేనేం చెప్పాను, పోయి మోడీకి చెప్పాను. టెర్రరిస్ట్లకి ఎంత ధైర్యం అండి? మోడీ అంటే చిన్నపిల్లడు, ఈజ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది అట్లా అంటే మాట్లాడే టెర్రరిస్ట్ స్ట్రాటజీ అది. మోసం చేయడం, కాల్చడం, చంపడం, భయానక వాతావరణం సృష్టించడము, ప్రజలను అల్లకొల్లాలకు గురి చేయడము, ఇలాంటి పరిస్థితుల్లో అస్థిరత సృష్టించాలనే కార్యక్రమంలో భాగంగా ఇదంతా చేస్తుంటారు. టెర్రరిజం ఎంతమంది పుల్వామా దాడులను పన్నులు అటాక్ చేసి ఆపరేషన్ చేసి సెట్ చేశారు. అవి రకరకాలు, ఒకటి కాదు. ఈ పాకిస్తాన్ మూలంగా భారతదేశానికి ఎప్పుడు ఏదో విధంగా కంటిలో నులుసులాగానే ఉంటుంది ఇది ఎప్పుడు. దీనికి తోడు చైనా దొరుకుతుంది వాళ్ళకు పక్కల. చైనా వాళ్ళు ఆ రోడ్ వేసుకోవడానికి ఇరాక్ రోడ్, ఆ రోడ్ గురించి పాకిస్తాన్ ఇది చేసి అమ్ముకొని వాళ్ళు చైనా వాళ్ళతో కలిసిపోయినారు. ఈ మధ్యలో బంగ్లాదేశ్ అయినా కూడా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మన ఇండియాలో షెల్టర్ తీసుకున్నది. ఆయన చైనా పోతే ఫండ్స్ వస్తాను అనుకోండి, ఎవడో పైసలు లేదు, మళ్ళీ వచ్చేసి మోదీస్ గుడ్ అని మళ్ళీ ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు. సో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందా? పర్ఫెక్ట్ గుణపాఠం చెప్పాలి. ఇది మామూలు గుణపాఠం కాదు. పిఓకిని కలుపుకోవాలి. పిఓకిని కలుపుకోవడం పోతే భారత్ డిక్లేర్ అవుతుంది. సరే ఒక్కసారి వెళ్ళిపోయినండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు 140 కోట్ల మంది భారతీయులు ముక్తాకంఠంతో ఎంతో బాధను వ్యక్తపరుస్తున్నారు. అది దయనీయ సంఘటన. అటువంటి సంఘటనకు ఈ దుర్మార్గమైన ముసుకర్లు ఇలాంటి పనిచేయడం అనేది ఎక్కడో తో ఎండుపడాలి. ముగ్గురున్నది, ఇక్కడ ఇద్దరు, ఒకరున్నది, 100 మంది ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి బార్డర్లో. ఒకసారి ఆపరేట్ చేసి కొట్టేసినాం. ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళు ట్రైనింగ్ సంబంధించిన బార్డర్లు ఉంటాయి కదా. అవును, అందుకొరకు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ కుక్కతో ఒక వంకనే మారరు. ఏదో విధంగా భారతదేశాన్ని టార్గెట్ చేసి ఏదో ఇప్పుడు అప్పుడు ఇదంతా పార్టీషన్ అప్పుడు కరెక్ట్ జరగలేదండి. 1947లో పార్టీషన్ ఏర్పడినప్పుడు అప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారు కదా కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఈ ఒక వర్గాన్ని అటు కంప్లీట్ అటు పంపి ఇతరులు ఎటు పెట్టింటే ఇలాంటి ప్రాబ్లం లేదు. అట్లా చేయకుండా రకరకాల ఇక్కడ కూడా మూలాలు ఉన్నాయంటారా? స్లీపర్ సెల్స్ అంతా పక్కా ఉన్నాయండి ఇండియాలో. మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక చిన్న పిల్లాన్ని కొట్టి చంపిరి, ఒక సాధువుని కొట్టి చంపిరి. ఎటుపోతుందండి వాటి వెస్ట్ బెంగాల్ హయాంలో అలాంటి ఎక్స్పీరియన్స్ దొరికిందండి? ఇది ఎవరైనా అప్పట్లో నేను ఉన్నప్పుడు దీన్ దయాళ్ మంది పట్టుకుంటే, అది కూడా ఎఫ్లేటెడే, పాకిస్తాన్ బేస్డ్ ఆర్గనైజేషన్. అది కూడా పట్టుకుంటే నేను ఉన్నప్పుడే నేను హ్యాండిల్ చేసినది. రకరకాల ఎన్ని చేసినా మన బుద్ధి మారదు సార్. ఆ కేసెస్లో కూడా డిలే అవుతుంది. ఎవిడెన్స్ చెప్పరు. ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది, 15 సంవత్సరాలు పడుతుంది. దాని మూలంగా మళ్ళీ టెర్రరిస్ట్గా మారిపోతున్నారు. వీళ్ళకు ఫండ్స్ వస్తాయి, ఫండింగ్ వస్తాయి, కొన్ని ఈ ప్రేరేపణ ఉగ్రవాద పేరుతో కంటెస్ట్ ఉంటాయి. అట్లా అందు గురించి దీని మీద ఉక్కుపాదం తప్పాలి తప్ప ఎలాంటి తమాషా పెట్టాలి. బాజీ గారు వర్మ గారు నమస్కారం అండి. నమస్తే బాజీ గారు. నమస్కారం అండి.